మన శాస్త్రాల్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే మనిషి జన్మ రావడం అనేది చాలా కష్టం. రకరకాల జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల స్పీషీస్ ఉన్నాయి, వాటి లోపల మనిషి జన్మ రావాలంటే చాలా కష్టం. అది వచ్చిన తర్వాత మనము కేవలం పొట్టతిప్పల కోసం బ్రతకడం, అంటే ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఎట్లాగొట్లా మన జీవనం గడుపుకోవాలి, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదో మన సంసారం చేయాలి, పిల్లల్ని ఎట్లాగొట్లా పెద్దవాళ్ళని చేసి వాళ్ళని కూడా ప్రయోజకులుగా చేయాలి, వాళ్ళని కూడా కొద్దిగా పైకి తీసుకురావాలి, ఇంకా మనం మన కోరికలు తీర్చుకొని మనం సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కేవలం ఈ స్థాయిలో ఆలోచిస్తే మనకి ఈ మానవ జన్మ వచ్చింది మనం సద్వినియోగం చేసుకున్నామో లేదా అని అది మనకు పెద్ద సందేహం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే జంతువులు కూడా ఇవే పని చేస్తున్నాయి కదా, వాటికి నచ్చిన ఇల్లు అవి కట్టుకుంటాయి. పక్షులు చూడండి, వాటికి ఏదో ఇల్లు అవి ఏర్పరచుకుంటాయి, చిన్న గూడు కట్టుకుంటాయి, అట్లా వాటి ఆహారం సంపాదించుకుంటాయి. మనం ఏం చేస్తామంటే ఉద్యోగం ద్వారా సంపాదించుకుంటాం, మనం కాస్త కార్లు బిల్డింగ్లు అవి కట్టుకుంటాము, వాటికన్నా కొంచెం ఉన్నత స్థాయిలో బతుకుతాము. కానీ ఒక రకంగా చెప్పాలంటే జీవితం అంతా కూడా ఏదో విధంగా జీవితం సంతోషంగా గడపడం ఒక్కటే జీవితమా? మరి దేవుడు మనకి ఇంత తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు, ఇంత గొప్ప బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు? కొన్ని వేల సూపర్ కంప్యూటర్లు కలిపితే కూడా మన బ్రెయిన్కి ఈక్వలెంట్ కావు. అటువంటి సూపర్ కంప్యూటర్ దేవుడు మనకి ఇచ్చాడు. యాక్చువల్గా ఎందుకోసం ఇచ్చాడు దేవుడు? మనది వినియోగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఇది ఆలోచనలు చేయవలసిన అవసరం ఉందా లేదా? సో కాబట్టి కేవలం పొట్ట తిప్పల కోసమో జీవితం ఎట్లా కూడా గడపడం కోసం బతకడం అనేది అది సరైన పద్ధతి కాదు. సో కాబట్టి మనకి దేవుడు ఏంటంటే ఆయన జీవితం ఇవ్వడంతో పాటు ఏ విధంగా జీవించాలో కూడా చెప్పారని చెప్పేసి మన ఋషులు మనకి చెబుతున్నారు. దాంట్లోపల ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ప్రార్థన అంటే ఏంటంటే ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, దానికి మన ఇంటి నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్కి ఏ విధంగా కనెక్షన్ ఏర్పరిస్తే మనకు కూడా ఒక పవర్ కనెక్షన్ ఏర్పడుతుందో, మనకి ఏ విధంగా శక్తి వస్తుందో, మనకి శక్తి ఏ విధంగా వస్తుందో, కరెంట్ ఏ విధంగా వస్తుందో, అదేవిధంగా మనం కూడా ఏంటంటే ప్రార్థన ద్వారా మనం భగవంతుడితో కాంటాక్ట్ ఏర్పరచుకోవచ్చు.